నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ వ్యవహారం వేడి పుట్టిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిపై ఆమె కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపాయి. ఈ పరిణామాల మధ్య మంత్రి కొండా సురేఖ ఆదివారం బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. అయితే ఆమె తీరుపై ఖర్గే అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి యూకే పర్యటన ముగించుకొని హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఇక ఆయన రాకతో ఈ వివాదానికి తెరపెడుతుందా లేకపోతే పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇకపైన వేచి చూడాల్సి ఉంది. మరి రేవంత్ రెడ్డి లండన్ నుంచి తిరిగి వచ్చిన నేపథ్యంలో మంత్రులు అందరితో సమావేశమయ్యి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది వేచి చూద్దాం. మరి అంతకన్నా ముందు రేవంత్ రెడ్డి ఇంటి నుంచి మా ప్రతినిధి రాజ్ కుమార్ ఉన్నారు. అక్కడి నుంచి మనం లైవ్లో అసలు విషయం ఏంటన్నది చూద్దాం. రాజ్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో మీటింగ్ ఎంతసేపట్లో ఉండబోతోంది? ఇంకా ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అక్కడంతా టాక్ ఏం నడుస్తోంది? రైట్, గుడ్ మార్నింగ్ మాధవి. ఉదయమే సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకొని ఉదయమే చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కొంతమంది కార్యకర్తలు కూడా ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్లో ఉన్నాం, సీఎం ఇంటి సమీపంలో ఉన్నాం. సో ఈరోజు ప్రధానంగా కొండా అంశం మీద చాలా చర్చ జరగనుంది. ఎందుకంటే కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్ తీవ్రమైన వ్యాఖ్యల నేపథ్యంలో మనం చూస్తున్నాం గత 4-5 రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా కాంగ్రెస్లో ఇదే హాట్ టాపిక్గా చర్చ జరుగుతూ ఉంది. ఎమ్మెల్యేలు దాదాపు ఒక 20 మంది ఎమ్మెల్యేలు, 20-25 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విప్పులు వీళ్ళందరూ కూడా ఈ 2-3 రోజుల్లో వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి కూడా కొండా సురేఖను వెంటనే క్యాబినెట్ నుంచి తొలగించాలి, ఇలాంటి వ్యాఖ్యలు స్వయాన ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని నడిపించే ముఖ్యమంత్రి, అధికారంలో తెచ్చిన ముఖ్యమంత్రి మీదనే ఏకవాక్య పదంతో ఇలా ఆరోపణలు చేయడం, విమర్శలు చేయడం అనేది ఇది పద్ధతి కాదు. ఇలా చేసుకుంటూ వెళ్తే పార్టీ కూడా ఒక డిసిప్లిన్ వెళ్ళిపోతుంది, క్రమశిక్షణ అనేది లోపిస్తుంది, పార్టీ చాలా వీక్ అయింది, ఇది ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా మారిపోతుంది అని చాలామంది అక్కడ కొండా సురేఖను వెంటనే దీనికి బాధ్యత వహిస్తూ ఆమెను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దీని మీద పీసీసీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అదేవిధంగా హైకమాండ్కు కూడా మేము ఫిర్యాదు చేస్తామని వాళ్ళు చెప్పారు. ఆల్రెడీ ఫిర్యాదు కూడా చేశారు. సో ఈ నేపథ్యంలో లండన్ విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఈరోజు ఉదయమే ఇంటికి వచ్చారు. దీని మీద ఈరోజు చాలా చర్చ జరగనుంది. మొదటగా ముఖ్యమంత్రి నివాసంలో ఎవరైనా ఇంపార్టెంట్ లీడర్స్తో, ఎందుకంటే ఇప్పుడు అందుబాటులో ఎవరు లేరు, అందుబాటులో ఉన్న వాళ్ళు ఎవరైతే బట్టి కావచ్చు, లేకపోతే వేం నరేందర్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇంకా మిగతా అందుబాటులో ఉన్న వాళ్ళతో ఇక్కడ చర్చలు జరుగుతారు. అదేవిధంగా నివాసంతో పాటు ఒకవేళ ఇంకా పెద్ద మీటింగ్ అయితే మరిచెన్నడి ఇన్స్టిట్యూట్లో అక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డి రెగ్యులర్గా అక్కడే అధికారిక కార్యక్రమాలు చేస్తారు కాబట్టి అక్కడ కూడా ఒక మీటింగ్ పెట్టుకునే అవకాశం ఉంది. అంటే మొత్తం పూర్తిస్థాయి కేబినెట్ పెట్టాలా, లేదంటే అందుబాటులో ఉన్న మంత్రులతో ఒక మీటింగ్ పెట్టండి. అంటే క్యాబినెట్ మీటింగ్ వేరు, అన్అఫీషియల్గా అందుబాటులో ఉన్న వాళ్ళతో మీటింగ్. ఎందుకంటే ఇది పార్టీకి సంబంధించిన ఇష్యూ కూడా ఉంది కాబట్టి ఇలా ఫస్ట్ పార్టీకి సంబంధించి, ఎందుకంటే సుస్మితా పటేల్ సంబంధించిన ఆమె కాంగ్రెస్ పార్టీ డిసిప్లినరీ కిందకి వస్తుంది, సురేఖ కూడా ఆ కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది కాబట్టి పార్టీ తరఫున కొంచెం డిస్కస్ చేయాలి కాబట్టి సో అందుబాటులో ఉన్న వాళ్ళతో ముఖ్యంగా చర్చించి ఆ తర్వాత ఏం చేయాలి దాని మీద చర్చిస్తారు. ఆ తర్వాత ఈలోపు కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా రెడీ అవుతున్నారు ఇవాళ మీటింగ్ పెట్టుకోవడానికి. సో వీళ్ళందరితో కూడా ఒక మీటింగ్ ఉంటుంది. అంటే మొత్తం మీద ఇవాళ మరికొద్ది సేపట్లో ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఎవరెవరైతే హైదరాబాద్కు సమీపంలో రాగలుగుతారో ఉన్నారో, లేదా 2-3 గంటలలో ఎవరెవరైతే రాగలుగుతారో జిల్లాల నుంచి వాళ్ళందరినీ కూడా ముఖ్యమంత్రి రమ్మని తెలిసింది. వాళ్ళు వచ్చిన తర్వాత మొదటగా మంత్రులతో, దాని తర్వాత పీసీసీ కూడా యాడ్ అవుతారు. ఇందులో పీసీసీకి ప్రస్తుతం మెదక్ జిల్లాలో ఉన్నట్టు తెలిసింది. ఆయన కూడా హైదరాబాద్కు వస్తే ఆయనతో పాటు కూడా మీటింగ్ ఉండేది, పార్టీకి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా పీసీసీ ఉండాలి. సో దీని తర్వాత ఈ నిర్ణయాలన్నింటినీ ఇటు మంత్రులు, పీసీసీతో భేటీ, ఆ తర్వాత ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రితో భేటీ, ఇవన్నీ అవుతున్నాయి. ఒకవైపు హైకమాండ్కి కూడా ఈ నివేదిక ఇస్తారు, హైకమాండ్కి కూడా ఒక నిర్ణయం చెప్తారు. ముక్త కంఠంతో మొత్తం మీద అయితే వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం, మన ఎమ్మెల్యేలు అయితే ఆల్రెడీ చాలామంది ఇప్పటికే క్యాబినెట్ నుంచి తొలగించాలంటున్నారు. సో వీళ్ళందరూ కూడా ముక్త కంఠంతో ఒకవేళ తీర్మానం చేస్తే ఇదే తీర్మానాన్ని హైకమాండ్కి పంపిస్తారు. ఈలోపు మీనాక్షి నటరాజన్ మరి ఒకవేళ అక్కడి నుంచి జూమ్లో మాట్లాడతారా, లేకపోతే హైదరాబాద్ కూడా వస్తారని వార్తలు వస్తున్నాయి. ఆమె కూడా హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఆమె కూడా ఒక మీటింగ్ చేస్తుంది. సో వీళ్ళతో మీటింగ్ చేసిన తర్వాత మరి కొండా సురేఖకు సమయం ఇస్తారా లేదా అనేది వాళ్ళు చూడాలి. ఎందుకంటే నిన్న బెంగళూరుకి వెళ్ళి ఖర్గేను
కలిసినట్టుగా మనకు వార్తలు వచ్చాయి. ఆల్రెడీ కొండ సురేఖ అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఇది మేము పార్టీని తిట్టలేదు, పార్టీ పరువుకు నష్టం జరగలేదు, కేవలం ఒక ముఖ్యమంత్రి మీదనే నా కూతురు విమర్శలు చేసింది, సో దానికి నాకు సంబంధం లేదు, నేను క్యాబినెట్లో ఉన్నాను కాబట్టి అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఇది నాకేం సంబంధం లేదు, మీరు రాష్ట్రంలోనే అంటే రాష్ట్ర పీసీసీతోనే మీరు మాట్లాడుకోండి అని ఆయన పంపించినట్టు తెలిసింది. సో దీంతో ఇప్పుడు ఈమెకు సమయం ఇస్తారా లేదా, పీసీసీ సమయం ఇస్తాడా పీసీసీతో, లేదా సీఎం రేవంత్ రెడ్డి సమయం ఇస్తాడా, లేకపోతే సమయం ఇవ్వకపోతే ఒకవేళ బర్తరఫ్ చేయాలంటే ఖచ్చితంగా సమయం ఇవ్వరు, ఒకవేళ బర్తరఫ్ చేయొద్దు అనుకుంటే ఖచ్చితంగా సమయం ఇస్తారు. కాబట్టి ఈ రెండింటి మీద ఉత్కంఠ అయితే ఇప్పుడు నెలకొంది. ఏం చేస్తారు, హైకమాండ్ దృష్టిలో ఏముంది, కొండా సురేఖను తప్పియాలా లేకపోతే కొనసాగించాలా, ఒకవేళ కొనసాగిస్తే వచ్చే నష్టం ఏంటి, పార్టీలో క్రమశిక్షణ లోపం తగ్గిపోతుందనేది ఒక టాక్. కాబట్టి ఒకవేళ తీసేస్తే కొంతమంది బీసీ వర్గాల నుంచి కొంత ఆందోళన వస్తున్నది ఒక టాక్. సో రెండింటిని బేరీజ్ వేసుకొని ఏది లాభం ఏది నష్టం అని చూసి ఈరోజు మీటింగ్, ఈరోజు ఒకవేళ వెంటనే రాకపోవచ్చు, ఈరోజు రేపు ఈ సమావేశాలు, ఎందుకంటే హైదరాబాద్లో నిర్ణయాలు జరగవు, కాంగ్రెస్ పార్టీ మొత్తం ఢిల్లీలో హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది ఫైనల్గా. కాబట్టి హైకమాండ్ నుంచి వచ్చిన నిర్ణయం మేరకు కొండా సురేఖను ఉంచాలా తీసేయాలా, లేదా ఇది సుష్మితకు వరకే పరిమితము, సుష్మితకు కొండా సురేఖ సంబంధం లేదని వదిలిపెట్టేస్తారా, లేదా క్షమాపణ కోరుతా అనేది చూడాలి మనం. పార్టీలో ఉంటే ఎవరికి లాభం, ఒకవేళ బర్తరఫ్ చేస్తే ఎవరికి నష్టం? ఒకవేళ ఉంచితే, ఒకవేళ కొండా సురేఖని అట్లే కొనసాగిస్తే ఇప్పుడు సుష్మిత అనేది ఒక మామూలు ఆమె లీడర్ కూడా కాదు, ఆమె పెద్ద సభ్యత్వం కూడా యాక్టివ్ మెంబర్షిప్ కూడా లేదు, ఏంటంటే కొండ ఫ్యామిలీగా ఆమె ఉంది కాబట్టి. సో ఆమె అంత చిన్న ఆమె ఒక ముఖ్యమంత్రి మీద వ్యాఖ్యలు చేస్తే రేపు ఒక ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేస్తాడు, రేపు ఇంకొక లీడర్ చేస్తాడు. అవును, ఆ రోజు సుష్మితను వ్యాఖ్యలు చేసినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదు, మా మీద ఎందుకు కక్ష కడుతున్నారని కొంతమంది అటాక్ చేస్తారు. సో ఒక క్రమశిక్షణ అనేది గాడి తప్పుతుంది. ఈ ఒక భయం అనేది ఉండాలి పార్టీలో అనేది ఒక చర్చ జరుగుతుంది. ఒకవేళ తీసుకోకపోతే ఆ భయం ఉండక వాళ్ళ అందరూ కూడా అటాక్ చేస్తారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చాలా స్వేచ్ఛ ఉండదంటారు, ఎవరు పడితే వాళ్ళు విమర్శలు చేస్తారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి తిడుతున్నాడు, ఆ తర్వాత చిన్నారెడ్డి కూడా విమర్శలు చేశాడు, కాకపోతే మెగారెడ్డి మీద చేశాడు, పార్టీ మీద చేయలేదు. రాజగోపాల్ రెడ్డి అయితే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ముఖ్యమంత్రి మీద చాలాసార్లు విమర్శలు చేశాడు. కొంత ప్రభుత్వ నిర్ణయాలు కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి, ఆ లీడర్లను కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి, ఈ తుంగతుర్తి పంచాయతీ నడుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ ఇలానే వదిలిపెడితే ఇంకా సుష్మిత లాంటి వాళ్ళు, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, చిన్నారెడ్డి లాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ అవుతారు. సో ఇప్పుడు ఈ పంచాయతీ తేల్చలేక ఇక పార్టీకి ఇదే సమయం అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ ఇది ప్రతిపక్షాలకు ఒకవేళ అవకాశంగా మారబోతుందా, ఎందుకంటే ఈ పంచాయతీలు ప్రతిరోజు గాంధీ భవన్లో ఈ లొల్లి, ఈ పంచాయతీ ఈ సర్దుబాట్లో సరిపోతే రేపు పార్టీ మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి ఎలా రావాలి అనే దాని మీద ఒక టెన్షన్ పట్టుకుంది. ఒకవేళ సస్పెండ్ చేస్తే నష్టం ఏం లేదు, ఇప్పటికిప్పుడు నష్టం రాదు, ఎఫెక్ట్ ఏం పడదు, ఎందుకంటే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏం లేదు, పార్టీకి ఇప్పుడు రాదు. కాకపోతే ఏంటంటే ఆమె సంబంధించిన బీసీ సామాజిక వర్గానికి చెందిన కాబట్టి కొంచెం వరంగల్లో కొంత ప్రాబల్యం ఉంది కాబట్టి, మున్నూరు కాపు సంబంధించిన కమ్యూనిటీ నుంచి వచ్చారు కాబట్టి అక్కడి నుంచి ఏదన్నా కొంతమంది ఆందోళన, ఇప్పుడు కొంతమంది ఉన్నారు బీసీ సంఘాలు, వాళ్ళ నుంచి కొంత తిరుగుబాటు కావచ్చు, ఆందోళన కావచ్చు, విమర్శలు కూడా రావచ్చు. సో ఈ రెండింటినీ బేరీ చేసుకుంటేది ఇమ్మీడియట్లీ తీసేస్తే పార్టీకి నష్టం టెక్నికల్గా జరగదు, బట్ మోరల్గా పార్టీపై కొన్ని ఆరోపణలు వస్తాయి. కానీ ఉంటే ఇంటర్నల్గా లోపల ఇదంతా కూడా గాంధీ భవన్ వల్ల ఒక పంచాయతీ లాగా మారిపోయే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అయితే మెజారిటీ నేతలు మాత్రం ఆమెను, ఎందుకంటే చాలామంది కొండా సురేఖను మొదటి నుంచి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆమె వివాదాస్పద వ్యాఖ్యల కేంద్ర బిందుగా మారింది. ఒక ఫోన్ ట్యాపింగ్ విషయంలో సినీ నటి సంబంధించిన ఒకటి ఆమె క్యాబినెట్లో చర్చించిన అంశం, కాన్ఫిడెన్షియల్ ఉండాల్సిన అంశము బయటికి లీక్ చేసింది. సో ఆ తర్వాత కూడా తన కూతురు, తర్వాత ఒక కాంట్రాక్టర్ని బెదిరించారు, మంత్రులు కూడా చేస్తున్నారు, మాకెందుకు ఇవి కూడా వివాదాలు. సో ఈ వివాదాల నేపథ్యంలో ఈమెకు పోలీస్ స్టాప్ పెట్టకపోతే మళ్ళీ రేపు వ్యాఖ్యలు చేస్తుంది. ఒకటి ఇంకోసారి చెయ్యొద్దు అనేది ఒకటి కమిట్మెంట్ తీసుకుంటారు, లేదంటే సస్పెండ్ చేస్తారు, లేదంటే ఇక వెయిట్ చేసి మరి ఏం చేయాలి దాని మీద దీన్ని తాత్సారం చేస్తారు. సో మొత్తం మీద ఏదైనా అది హైకమాండ్ నిర్ణయమే ఆధారపడి, ఇప్పటికే మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కోరినట్టు ఇంటెలిజెన్స్ సమాచారం కూడా సేకరిస్తున్నారు. ఒకవేళ ఏమైనా బర్తరఫ్ చేస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, ఎవరెవరు ఆందోళన చేస్తారు, పార్టీకి ఏమైనా నష్టమా, ప్రభుత్వానికి ఏమైనా నష్టమా అనేది కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరినట్టుగా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.
ఇప్పటివరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 9+ న్యూస్.